హాయ్ అండి, ఇట్స్ మీ యువర్ పెట్ ఫ్రెండ్లీ పాప. మనకి ఎన్నో విషయాలు తెలుసుకుందాం అన్న క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చాలాసార్లు అది సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు లేకపోతే మనకి ఆ టాపిక్ మీద స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఎప్పటికీ రాదు. అలాగే కెనైన్స్ గురించి, కెనైన్ బిహేవియర్ గురించి మనం సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు మన దగ్గర లేకపోవటం వల్ల చాలామందికి డాగ్స్ దగ్గర ఎట్లాంటి బిహేవియర్ మనకు ఉండాలి, ఏది కరెక్ట్ ఏది రాంగ్, వాట్ వర్క్స్ వాట్ డజంట్ అన్నది పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఉండదు. సో ఈ సబ్జెక్ట్ని ఓపెన్గా డిస్కస్ చేయటం అన్నది అంత ఫ్రీక్వెంట్గా జరగదు. ఎవరో తెలిసిన కొంతమంది తప్ప, అండ్ అది కూడా వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ మీద చెప్పేస్తారు. సో ఇది రీసెర్చ్తో అండ్ లాట్ ఆఫ్ స్టడీతో దీన్ని జాయిన్ చేస్తూ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాళ్ళు మనకి దొరకడం రేర్. సో అలానే ఒక డాగ్ని కలుస్తున్నప్పుడు ఫస్ట్ టైం మనం ఎలాంటి బిహేవియర్ మన దగ్గర ఉండాలి అన్నది అవుట్ ఆఫ్ లాట్ ఆఫ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, అండర్స్టాండింగ్ అండ్ ఐ హ్యావ్ మాస్టర్డ్ దిస్ స్కిల్ కాబట్టి నేను నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకటి, ఫస్ట్, నో స్క్రీమింగ్. సో ఎందుకు అంటే నో అని చాలామంది చెప్తారు, కానీ ఎందుకు నో అన్నది చాలా తక్కువ మంది చెప్తారు. ఒకటి, యానిమల్ లాంగ్వేజ్లో లౌడ్ నాయిసెస్ అనేవి ఒకవేళ డేంజర్ కానీ, లేదంటే ఏమైనా అలారం రేస్ చేయాలి, లేదంటే ఒక పార్ట్నర్ని పిలవాలి, ఒక మేటింగ్ సీజన్లో ఆ కాల్స్ అవన్నీ వేరే ఉంటాయి. సో యూజువల్గా లౌడ్ నాయిసెస్ అనేవి ఒక డేంజర్ని ఇండికేట్ చేస్తాయి. లేకపోతే యానిమల్ కమ్యూనికేషన్ ఎప్పుడు సైలెంట్గా బాడీ లాంగ్వేజ్తో జరిగిపోతుంది. సో మనం డాగ్ని కలిసిన ఫస్ట్ టైం పెద్దగా అరుస్తూ మన ఎగ్జైట్మెంట్ని కనుక ఆ అట్మాస్ఫియర్ని మన ఎగ్జైట్మెంట్తో ఫిల్ చేసేస్తే, ఒక కొత్త పర్సన్ని కలుస్తున్నప్పుడు పర్సన్ కొత్త, స్మెల్స్ కొత్త, టచ్ కొత్త. సో ఇంకా డాగ్ అవతల వ్యక్తిని ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేయదు. ఈలోపే మనం ఇంత ఎగ్జైట్మెంట్ని ఫిల్ చేస్తే చాలా యాంగ్జైటీకి గురవుతుంది ఆ డాగ్. సో అందుకని లౌడ్ ఎగ్జైట్మెంట్ మనం కలిసినప్పుడు పెద్ద డాగ్ 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 ఓ మై గాడ్. ఇప్పుడు దాని డాగ్ పేరు తెలిస్తే వెంటనే డాగ్ పేరు పిలిచేసి పెద్దగా అరిస్తే ఏమవుతుందంటే ఈ ఎగ్జైట్మెంట్కి డాగ్ తాలూకా రియాక్టివిటీ పెరిగిపోతుంది. సో మనం ఏంటంటే ఫస్ట్ టైం డాగ్ని కలుస్తున్నప్పుడు ఈ ఎగ్జైట్మెంట్ని మనం బాగా కంట్రోల్ చేసుకోవాలి. సో ఒక డాగ్ని సైలెంట్గా కలవటం ఈజ్ ద బెస్ట్ మెథడ్ టు మీట్ ఏ డాగ్ ఫర్ ద ఫస్ట్ టైం. రెండోది, నో డ్రామా. హౌ క్యూట్ ఇలాంటి సౌండ్స్ అన్నీ కూడా మీరు ఎక్స్ప్రెషన్స్ తర్వాత ఒక మోడరేటెడ్ టోన్లో కానీ తర్వాత మీరు ఎక్స్ప్రెస్ చేసుకోండి. నాట్ ద వెరీ ఫస్ట్ టైం యూ మీట్ ఏ డాగ్ అండ్ డాగ్ ఈ పదాలనేవి అర్థం చేసుకోదు కాబట్టి డైరెక్ట్గా డాగ్ దగ్గర ఇటువంటి స్టేట్మెంట్స్తో ఈ డ్రామాని యూజువల్గా అవాయిడ్ చేస్తే వీ విల్ గివ్ ద డాగ్ ఇనఫ్ టైమ్ టు గెట్ టు నో అస్. మన స్మెల్స్, మన బిహేవియర్ ట్రస్ట్ చేయొచ్చా లేదా అన్న ఇనఫ్ టైం దానికి మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇఫ్ వీ డోంట్ ఫిల్ అప్ అవర్ ఇంటరాక్షన్ విత్ సో మెనీ వర్డ్స్ అండ్ లౌడ్ నాయిసెస్. మూడోది నో టచింగ్. చాలామంది 99% మంది చేసే తప్పు ఏంటి అంటే డాగ్ని వెరీ ఫస్ట్ టైం తల మీద ముట్టుకోవడానికి ఇమ్మీడియట్గా చేతిని పెడతారు. సో యానిమల్ లాంగ్వేజ్లో ఓపెన్ పా అంటే అటాక్. మీరు గనక డాగ్ని ఫస్ట్ టైం కలుస్తున్నారంటే ఫస్ట్ ఈజ్ నో టచ్ అంటిల్ ద డాగ్ ట్రస్ట్స్ యూ. సో డాగ్ని మనం కలిసినప్పుడు మనం ఏమీ దాన్ని ముట్టుకోకుండా కాసేపు టైం స్పెండ్ చేసి ఓనర్తో, ఆ పెట్ పేరెంట్తో మనం మాట్లాడుతుంటే రెగ్యులర్గా ఉంటే డాగ్కి కొంచెం టైం దొరుకుతుంది. మనం మనం ట్రస్ట్ చేయొచ్చా లేదా, తన మాస్టర్ మనని ట్రస్ట్ చేస్తున్నారా లేదా అన్న విషయాన్ని డాగ్ అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేసాక మన మీద కొంచెం నమ్మకం కలిగాక మన దగ్గరికి వచ్చి మన స్మెల్ అవి చూసి దాని క్యాలిక్యులేషన్స్ అవి చేసుకుంటుంది. సో ఇవన్నిటికీ మనం టైం ఇవ్వాలి అంటే ఈలోపు మనం టచ్ చేయకూడదు. ఇవన్నీ జరిగాక డాగ్ కనుక మనని ట్రస్ట్ చేసి మన ఫ్రెండ్లీ అని మన గ్రహించి మన దగ్గరికి వచ్చాక మన స్నిఫ్ చేసి మన స్మెల్ అది బాగా అలవాటు పడ్డ తర్వాత డాగ్ కనుక మనకి ఇండికేషన్ ఇస్తే దగ్గరికి రావటానికి ఫస్ట్ మీరు క్లోజ్డ్ ఫిస్ట్ ఇవ్వండి. అంటే ఇలాగా బిగించి జస్ట్ స్మెల్ చేయడానికి క్లోజ్డ్ ఫిస్ట్ ఇవ్వండి. సో ఇది ఇస్తే ఫస్ట్ ఫిస్ట్ని స్మెల్ చేసాక డాగ్
అప్పుడు ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది. డైరెక్ట్గా టచ్ చేయటం కానీ, పెట్ చేయటం కానీ, రబ్ చేయటం కానీ చేయకండి. సో క్లోజ్డ్ ఫిస్ట్ ఇచ్చాక స్మెల్ ఓకే అయిన తర్వాత టెయిల్ వ్యాగింగ్, కొంచెం ఇలాంటి బాడీ లాంగ్వేజ్ అంతా కూడా కొంచెం ఫ్రెండ్లీగా మారాక అప్పుడు ఫస్ట్ టచ్ ఏంటి అంటే యూ కెన్ జస్ట్ వెనకాల బ్యాక్ మీద టచ్ చేసి చూడొచ్చు. మరీ బ్యాక్ లెగ్స్ మీద కాదు, నెక్ ఇట్లాంటి రీజన్లో మీరు చేసాక స్లోలీ చీక్స్ లేకపోతే అండర్ ద థ్రోట్ ఇలాంటి రబ్స్ ఇక్కడ మీరు ట్రై చేసాక హెడ్ అనేది ఇట్ షుడ్ బీ ద లాస్ట్ స్పాట్ దట్ యూ వుడ్ టచ్ టు పెట్ ఎ డాగ్. సో ఇట్లా ఈ ఫ్రెండ్లీ రబ్స్ ఇవన్నిటికీ డాగ్ ఓకే అయ్యాక స్లోగా మీరు రబ్స్ అన్నవి హెడ్ పైకి మీరు షిఫ్ట్ చేయొచ్చు. సో when you meet a dog for the first time, remember these 3 rules: no screaming, no drama, no touching. సో ఈ 3 టిప్స్తో మీ ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ యువర్ డాగ్ స్మూత్గా అవుతుంది అని నేను నమ్ముతున్నాను. టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఇఫ్ దీస్ టిప్స్ వర్క్ ఫర్ యూ.